మొదటి భాగంలో 41 కీర్తనలు ఉండగా వీటిలో 38 కీర్తనలు దావీదు రచించినవే ఉన్నాయి. దావీదు గొప్ప ప్రార్థనాపరుడని, ఆయన గొప్ప ఆరాధికుడని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. మంచి ప్రార్థనాపరుడే కాక ఆయన మంచి గాయకుడు. ఇశ్రాయేలు స్తోత్ర గీతములు మధుర గానం చేసినవాడు. అన్నిటిలో ఆరాధన, ప్రభువును స్తుతించుట, కొనియాడుట, ఆయనను వర్ణించుట, ఆయనతో నింపబడుట, ఆయనను అభినందించుట, ఆయనను ఆరాధించుట దావీదు ఇష్టపడే అనుభవం. తర్వాత కీర్తనలో దేవుని మందిరానికి ఎందుకు రావాలనుకుంటున్నాడో చెప్పాడు. వీలైతే జీవితకాలం అంతా ఆ మందిరంలోనే నివసించాలని ఆయన కోరిక చెప్పాడు. హిస్ డీప్ డిజైర్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన అనుభవాలు దావీదులో మనం చూస్తున్నాం. ఇక్కడ 6, 7, 8 వచనాల్లో ఆయన కోరిక, ఆయన అనుభవాన్ని మనం గమనించవచ్చు. ఎలా వస్తున్నాడు, ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నాడో మనం గమనిస్తున్నాం. అక్కడ ఏం చేస్తాడో చెప్పాడు ఆయన. 6వ వచనంలో నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను అన్నాడు. బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే ఏమిటో ఉదయకాలం కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. అచ్చట స్తుతులు చెల్లిస్తాను అన్నాడు. తర్వాత నీ ఆశ్చర్య కార్యములు వివరిస్తాను అన్నాడు. 3వది నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని ముగిస్తున్నాడు. చాలా వచనాలు అందులో ఉన్నాయి. ఇంతవరకు మనం విన్నట్టుగా సందేహము లేని విశ్వాసం గలవాడుగా దావీదు ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఏమీయూ సందేహపడకుండా అని ప్రారంభించారు. ప్రభువులో ఆయనకున్న నమ్మిక, విశ్వాసం, అది చాలా పటిష్టమైన విశ్వాసం, ఊగులాడని విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం. హీ వాజ్ నెవర్ మూవ్డ్ ఇన్ హిస్ ఫెయిత్. అది చాలా గొప్ప విషయం. నేను కూడా విశ్వసించాం, విశ్వాసంలో ఆనందించాలని, అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నాం. అయినా అప్పుడప్పుడు ఆయా సందర్భాలను బట్టి మనం విశ్వాసములో ఊగులాడుతూ ఉంటాం కదా. చంచలమైన విశ్వాసం చాలాసార్లు మనం అనుభవిస్తున్నాం. కానీ దావీదు అలా కాకుండా స్టెడ్ఫాస్ట్ ఫెయిత్, ఏ మ్యాన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్ ఫెయిత్. ఐ విల్ నాట్ బి మూవ్డ్ ఇన్ దిస్. ఈ విషయాల్లో నేను కదల్చబడను అని వేరే కీర్తనలో చెప్పాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువు సన్నిధికి ఎలా వస్తున్నాడంటే, తన్ను తాను పరిశీలించుకొని, పరీక్షించుకొని, తన్ను తాను బాగా ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువు పరిశీలన క్రిందికి తను తెచ్చుకొని, కడుగబడిన వాడుగా, పవిత్రపరచబడిన వాడుగా, నిర్మలమైన మనసాక్షి గలవాడుగా మందిరానికి వస్తున్నాడు. మనం వచ్చినట్టు మామూలుగా మందిరానికి రావడం కాదు, ప్రభు సన్నిధికి రావడం కాదు. మందిరం అన్నా, ఆలయం అన్నా, నివాసం అన్నా, గుడారం అన్నా, పర్ణశాల అన్నా, ఆవరణం అన్నా, పరిశుద్ధ స్థలం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలుగా ఉన్నాయి. ప్రభు గద్దె. అక్కడికి రావడానికి కీర్తనాకారుల యొక్క ఆశ, వారి యొక్క సిద్ధపాటు, ఎలా రావాలి మనం గమనిస్తున్నాం. కడుగా పడకుండా అతడు రావడం లేదు. వాస్తవానికి ప్రత్యక్ష గుడారంలో ఉండే 7 ప్రాముఖ్యమైన వస్తువుల్లో మొట్టమొదటిది బలిపీఠం కదా, ఇతడి బలిపీఠం. తరువాత గంగాళం. వరుస ప్రకారం గంగాళం 2వది. కానీ ఆ గుడారానికి వెళ్ళి ఆవరణంలో లేక మందిరములో సేవ చేసే యాజకులు మొదట ఎక్కడికి రావాలి? 6వ వచనం చూడండి. నిర్దోషినని నా చేతులు కడుక్కుందును. ఇట్ వాజ్ నాట్ టు ది ఆల్టర్ ఫస్ట్ బట్ టు ద లేవర్. గంగాళము దగ్గరికి రావాలి. ఎందుకు? గంగాళము దగ్గరకు రాకపోతే వారి చేతులు కాళ్ళు కడుగు కొనకుండా ఏ రకమైన సేవ చేసినా, పరిచర్య చేసినా, యాజకత్వము జరిగించినా ఆ బలి అంగీకరింపబడదు, ఆ ధూపము అంగీకరింపబడదు, ఆ అర్పణ అంగీకరింపబడదు.
పరచబడదు. ఏది ముఖ్యమైనది? పవిత్రపరచబడుట, శాంక్టిఫికేషన్. థరో వాషింగ్, ఫ్రీక్వెంట్ వాషింగ్, మాటి మాటికి కడుక్కోవడం, పూర్తిగా కడుక్కోవడం, నాలో మురికి మాలిన్యం అనేది ఏది లేకుండా నేను పవిత్ర హృదయముతో, యథార్థమైన హృదయముతో, విశ్వాసములో నిశ్చేతతో, ఊగులాడని విశ్వాసముతో నేను ప్రభువు సన్నిధికి హెబ్రీ 10లో చెప్పినట్టుగా రావడం. మనలో కొలత ప్రకారం ఆరాధనకు వచ్చేవారు చాలా తక్కువ మంది. అర్థమైందా? కొలత ప్రకారం ఆరాధనకు వచ్చేవారు తక్కువ మంది, అలవాటుగా వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎలా ఉంటే అలా వస్తాం మనం. అర్థం ఏమిటంటే పరీక్షించుకోకుండా, కడుగు కొనకుండా, పరచబడకుండా, ఆయనకు మనకు ఆటంకాలు ఉంటాయి, వాటిని పెట్టుకొని మనం ఆరాధనకు వస్తాం, లేక ప్రార్థనకు వస్తాం, లేక సహవాసానికి వస్తాం. వీటి ద్వారా మనం ఎక్కువ క్షేమాన్ని పొందలేం. మనం ప్రభువుతో, పరిశుద్ధుడైన ప్రభువుతో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి వస్తున్నాం కనుక గంగాళము దగ్గరికి మొదట రావాలి. గంగాళము నిండా నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. యాజకులు కడుగు కొనకపోతే చావే. వారు ఏది చేసినా అందులో మరణం ఉన్నదని చెప్పాడు. వారు చావక ఉండునట్లు ప్రతిసారి కడుగు కొనవలెను అని చెప్తున్నారు. అలా కడుక్కొని పరిశీలించుకొని అనేది 2వ వచనంలో చెప్పాడు. అండర్ ది ఆల్ సర్చింగ్ ఐ ఆఫ్ గాడ్, అంటే ప్రభు సమస్తాన్ని ఎరిగిన వాడు, ఆయన దృష్టిలో పరీక్షింపబడి, నా దృష్టిలో నేను చక్కగానే ఉంటాను, కానీ ప్రభు దృష్టిలో చూస్తే కొరతలు ఉంటాయి. మచ్చలేని వారంగా, కళంకము లేని వారంగా, నిర్మలమైన మనసాక్షి కలిగి ధైర్యంగా ప్రభు సన్నిధికి రావడానికి మనం అలవాటు చేసుకున్నాం, అభ్యాసం చేసుకున్నాం. అది ఒక ఆత్మ సంబంధమైన భక్తి సాధకం అంటారు, ఏ గాడ్లీ ఎక్సర్సైజ్. వెన్ వి మీట్ విత్ ద లార్డ్, ప్రభువును కలుసుకునేటప్పుడు, మన ఆరాధన ప్రభువుకు చెల్లించేటప్పుడు పరీక్షించుకొని రావడం, పవిత్రత కలిగి ప్రభు దగ్గరికి రావడం ముఖ్యమైనటువంటి అనుభవం. అక్కడ నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను అన్నాడు. ఇప్పుడు బలిపీఠము అనే విషయాన్ని, అది ప్రస్తావించబడిన ప్రతి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. కీర్తన గ్రంథములోనే బలిపీఠాన్ని గురించి ఎన్నో చోట్ల చెప్పాడు. ఆదికాండం మొదలుకొని బలిపీఠాన్ని గురించి చెప్తున్నాడు. అబ్రహాం బలిపీఠం కట్టి, అప్పటికి దాని నిర్మాణ వివరాలు లేవు, అవన్నీ నిర్గమకాండంలో ప్రభు ఇచ్చాడు. కైనను ఆయన బలిపీఠ, ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి, గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రభు నామమున ప్రార్థన చేసేవాడు, బలర్పించేవాడు, ఆరాధన చేసేవాడు. తర్వాత యాత్రికుడుగా ఆయన సాక్షిగా ప్రభు కొరకై జీవిస్తూ సాగిపోయాడు. ఇక్కడ కీర్తనకారుడు ఒక చక్కని అనుభవం మన ఎదుటకు తెస్తున్నాడు. ఏమంటే, యెహోవా నీ బలిపీఠం, దాని చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను. ఐ విల్ ఎన్కంపాస్ అబౌట్ దన్ ఆల్టర్, అంటే ద 4 sides ఆఫ్ ది ఆల్టర్. బలిపీఠం ఒక్కటే. నిర్గమకాండం 20 చివరి వచనాల్లో చెప్పాడు, మీరు చదువుకోండి. మంటి బలిపీఠం, మంటితో చేసే బలిపీఠాలు ఉన్నాయి, రాళ్లతో కట్టే బలిపీఠాలు ఉన్నాయి, ఇత్తడి బలిపీఠం ఉన్నది. మోషే కాలంలో బెస్రేలు అహోలియాబులు తయారు చేసిన బలిపీఠం ఏది? తుమ్మకర్రతో చేసి ఇత్తడి పొదిగిన బలిపీఠం. ఆ బలిపీఠం యొక్క ఆ నిర్మాణ వివరాల్లోనే మనకి పాఠాలు ఉన్నాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయడం లేదు. బలిపీఠం అనేది మన భక్తి జీవితంలో మొట్టమొదటిది, అవసరమైనది, ప్రధానమైనది. బలిపీఠము లేకుండా ప్రభు దగ్గరికి మనం రాలేదు. ఏ వే టు గాడ్ ఈజ్ ఓపెన్డ్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్ ఆన్ ది ఆల్టర్. బలిపీఠం మీద జరిగిన అర్పణ లేకపోతే ఆయనకు మనకు అసలు సమాధానమే లేదు కదా. ప్రభుతో సమాధానం కలిగించేదేది? బలిపీఠం మీద అర్పించబడిన ఒక పశువు యొక్క, ఒక ప్రాణి యొక్క రక్తం. పాత నిబంధన కాలంలో, కృత నిబంధన కాలంలో ఛాయాపూర్వకం కాదు గాని నిర్దోషమైన అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము శుద్ధీకరించబడిన వారమై ఆ బలిపీఠం దగ్గరికి మనం చేరి వస్తున్నాం. నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను, అక్కడ స్తుతులు చెల్లిస్తాను,
అక్కడ నిన్ను గూర్చి నేను సాక్ష్యం ఇస్తాను. నీ దైవత్వ మహిమలు, నీ గుణాతిశయములు, నీ క్షమా స్వభావం, నీ ప్రేమ, నీ జాలి, నీ నీతి స్వభావం. నిన్న మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా. ఆయన మాహాత్మ్యం, ఆయన దయాళుత్వం, ఆయన కృపా బాహుళ్యం, ఆయన వాత్సల్య బాహుళ్యం, ఆయన మహిమ బలములు, ఆయన ఘనత సౌందర్యాలు, ఇలాగ ఎన్నో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు మనము అర్పించవలసిన వాటిని ప్రభు తన లేఖనాల్లో, కీర్తనల్లో ఎక్కువగా వాటిని వ్రాసి ఉంచాడు. భక్తుల ద్వారా 150 కీర్తనలు 5 భాగాలుగా ఉండగా ప్రతి భాగములో ఆరాధనకు సంబంధించిన సత్యాలను ఆయన మనకు అందిస్తున్నాడు. నీ బలిపీఠం అని చెప్పాడు. నీ బలిపీఠం అనేది కొంచెం వివరంగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఏమంటే, రాజులు మొదటి గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో రాజ్య విభజన జరిగినటువంటి దినాల్లో నెబాతు కుమారుడైన యెరొబాము చేసిన తప్పుడు పనులు పరిశుద్ధాత్మ మన కొరకు రాయించాడు. అతడు సరి అయిన ఆరాధన క్రమాన్ని మార్చి, అన్ని పద్ధతులు మార్చి, తన ఇష్టానుసారంగా వేరే వాటిని ప్రవేశపెట్టాడు. వాటిని అంటే మార్పు చేశాడు. అచ్చమైనది ఒకటి ఉండగా ఒరిజినల్కి డబ్బింగ్, నకిలీ వాటిని నకలుగా తయారు చేసి పండుగకు బదులు మరొక పండుగ, బలిపీఠానికి బదులు మరొక బలిపీఠం, లేవీయులు కాని వారిని లేవీయులుగా, యాజకులు కాని వారిని యాజకులుగా, పస్కా కాని దాన్ని పస్కాగా, దేవునికి చేయవలసిన ఆరాధన బంగారు దూడలు జయించి, ఇవన్నీ 12వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తున్నాడు ఆయన. 2వ పేర 21 నుండి 33 వరకు ఉన్న భాగంలో 7 మార్పులు అతడు చేసినట్టు చెప్పాడు. ఒక్క వచనం మనం చదువుకున్నాం. 33 చదవండి ఒకరు. చదువు. అంటే తన యోచన ప్రకారమే, కానీ ఇది ఆత్మ యోచన కాదు, దేవుని యోచన ప్రకారం చేసింది కాదు. 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. విన్నారా? ఇదే బలిపీఠం మోషే కాలంలో చేయబడిన బలిపీఠం కాదు, తాను చేయించిన బలిపీఠం అని అన్ని మార్చివేశాడు యెరొబాము. అది ఇప్పుడు మన పాఠం కాదు. తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను అన్నాడు. యాజకులు కాని వారిని యాజకులుగా, లేవీయులు కాని వారిని లేవీయులుగా, సాధారణమైన వారిని ఈ పనికి ఏర్పాటు చేశాడన్న తర్వాత దేవుని శిక్షకు అతడు పాత్రుడైనట్టుగా మనం గమనిస్తున్నాం. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను అన్నాడు. అంటే ధూపం వేయడానికి అన్నప్పుడు ధూపపీఠం, అది అనువాదములో అలా వచ్చింది. కానీ ధూపం వేయడానికి కూడా బలిపీఠము ఉపయోగిస్తున్నాడు, ధూపపీఠం ఉపయోగిస్తున్నాడు. తాను చేయకూడని వాటిని, తాను అసలు రాజుగా ఉండడానికి కూడా తగినవాడు కాదు, తాను తిరుగుబాటు చేసి నాయకుడుగా చలామణి అవుతూ వచ్చాడు. అందుకే నెబాతు కుమారుడు యెరొబాము చేసినట్టుగా మీరు చేయవద్దు అనే సత్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. బలిపీఠం ఎక్కాడు అన్నాడు. తర్వాత కలిగిన నష్టం 13వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఇదే గ్రంథంలో 16వ రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయం చూడండి. అక్కడ మరి ఒక బలిపీఠాన్ని కూడా చెప్తున్నా. అంటే మనము వాడకూడని బలిపీఠాలు ఇవి. వినారా? మనము వాడవలసింది ఒకే ఒక బలిపీఠం. ఈరోజు మన బలిపీఠం మన ప్రభువే. ఆ తర్వాత మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు 2వ గ్రంథం 16వ అధ్యాయం. హిజ్కియా తండ్రి ఆహాజు దినాల్లో అతడు చేసిన ఒక దుష్కార్యం 10వ వచనం నుండి చదవండి. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కుకు వచ్చాడు.
దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి బలిపీఠాన్ని చూశాడు, దాని పోలికను దాని పోలిక మచ్చును దాని మచ్చును దాని తీసుకున్నాడు, పని విధమంతా దాని పని విధమంతా యాజకుడైన ఊరియాకు పంపించాడు. నేను మళ్ళా ఈ పట్టణానికి వచ్చే లోగా, రాజధాని చేరుకునే లోగా నీవు ఇటువంటి బలిపీఠం, ఏది యెరూషలేములో ఉండేది కాదు, లేక గుడారంలో ఉండేది కాదు, మోషే కాలంలో ఉన్నది కాదు, ప్రభు అనుమతించిన బలిపీఠం కాదు. నాట్ ద ఆల్టర్ అప్రూవ్డ్ బై ద లార్డ్. ప్రభు అనుమతించిన బలిపీఠం కాదు ఇది. ఇది అన్యుల బలిపీఠం. దమస్కులో అతడు చూచిన బలిపీఠం అన్నాడు. మరి ఇతడు ఏం చేశాడు? 11 చదివాడు. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకును సమస్తమైన ఒక బలిపీఠమును కట్టించి, సరిగా చదవాలి బ్రదర్, సమమైన బలిపీఠం, అటువంటి బలిపీఠాన్నే తయారు చేశాడంటే అంత అలాగే ఉన్నది, కానీ ఇది ప్రభు కోరుకున్నది కాదు, ప్రభు చెప్పింది కాదు. ఇది దమస్కులో ఉన్న బలిపీఠం. రాజు రాకమునిపే దాన్ని సిద్ధపరచను అన్నాడు. అంటే ఏం జరిగింది? ఇత్తడి బలిపీఠం ఒకటి ఉండగా, మీకు అర్థమవుతుంది కదా, మనం త్వరగా వెళ్తున్నాం. ఇత్తడి బలిపీఠం ఒకటి ఉండగా, ఇత్తడి బలిపీఠము దేవుని యొక్క విచారణ చేయడానికి ఉంచాలన్నాడు. మరి ఒక బలిపీఠం, అన్యుల బలిపీఠం, దమస్కులో అతడు చూసిన బలిపీఠం, ఇది కూడా తయారు చేయించి ఆ పెద్ద బలిపీఠం పెట్టాడు. పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే బలులు, సాయంత్రం అర్పించే నైవేద్యములు, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అయితే ఇత్తడి బలిపీఠం దేవుని దగ్గర విచారణ చేయడానికి ఉండాలని దేవుని చిత్తానికి వేరుగా మలుపులు కలిగిస్తున్నారు. సంథింగ్ రాంగ్ ఇన్వెంటెడ్ బై జెరుబామ్, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సంథింగ్ రాంగ్ ఇన్వెంటెడ్ బై ఆహాజు మరొక దాన్ని బలిపీఠముగా వాడడానికి తగని దాన్ని అతడు ఒక పెద్ద బలిపీఠం చేయించి అది కూడా వాడుకుంటూ వచ్చారు. హిజ్కియా వాటన్నిటిని తొలగించి ఒకే బలిపీఠం మీద ప్రభువును ఆరాధిస్తూ వచ్చినట్టు తర్వాత 18, 19, 20 అధ్యాయాల్లో మనం గమనిస్తున్నాం. యెహోషువ గ్రంథములో వారు దేశాన్ని స్వాధీనపరుచుకొని ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టిన తర్వాత ఈ 2.5 గోత్రాల వారు తిరిగి వెళ్ళిపోయారు. యెహోషువ ద్వారా పంపబడి వెళ్ళిపోతున్న వారు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు, ఒక గుర్తు కొరకు మాత్రమే కట్టారు, అది బలులర్పించడానికి కాదు అన్నాడు. అవతల ఇశ్రాయేలు అపార్థం చేసుకున్నారు. కానీ ఫీనిహాస్ పంపబడి సంగతిని తెలుసుకొనగా వారి సందేహం తీరింది. సందేహాలు అలాగే పెట్టుకోకుండా మనం వాటి వివరాలు తెలుసుకున్నట్లయితే మన మనసులో మనం నెమ్మదిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు కాని అభిప్రాయాలు వారికి లేకపోవచ్చు. విశ్వాసులే, దేవుని పిల్లలే, ఎందుకు చేశారు అనేది మనం తెలుసుకోవాలి. సాక్షార్థంగా మాత్రమే దీన్ని దాటి మీరు రాకుండా, దీన్ని దాటి మేము రాకుండా, మన మధ్య అసమాధానం లేకుండా ఎప్పటికీ సమాధానం కలిగి మీరు యోర్దాను నదికి అవతలు ఉన్నా మేము అవతలు ఉండిపోయినా ప్రభు పిల్లలుగా సాగిపోదాం అని ఒక మాట వారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించేది ఏమిటంటే, యెహోషువ దినాల్లో ఊరక సాక్షార్థంగా కట్టుకున్నటువంటి బలిపీఠం సంగతి కాదు, యెరొబాము తయారు చేయించిన సరిగాని బలిపీఠం సంగతి కాదు, ఆహాజు చేయించిన దమస్కు బలిపీఠం కాదు. మరి ఇప్పుడు మనం ఆలోచించేది ఏమంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది. చాలా, మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు. అది మంటి బలిపీఠం కాదు, రాతి బలిపీఠం కాదు, 13:10 రాతి బలిపీఠం కాదు, చెక్క బలిపీఠం కాదు, ఇత్తడి బలిపీఠం కాదు, అక్షరార్థమైన బలిపీఠం కాదు. క్రైస్ట్ అవర్ ఆల్టర్. ఈరోజు మనకున్నటువంటి బలిపీఠం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆ బలిపీఠం దగ్గరికి రావాలి. పరలోకపు తండ్రి అంగీకరించే బలిపీఠం ఆయనే. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనని నేను పూర్తిగా ఆనందిస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఈయనే నా కుమారుడు, పూర్తిగా ఆనందిస్తున్నాను అని చెప్పాడు. తండ్రికి ఆయాసాన్ని కలిగించే ఏ పని ఆయన ఎన్నడూ చేయలేదు కుమారుడు. అన్ని విషయాల్లో తండ్రికి విధేయుడై
తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రికి ఆనందాన్ని కలిగించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినండి. ఈయన ఉన్నంత కాలం ఈయన చేసే ఉపదేశాలు, ఈయన మాట మీరు వినండి అని తండ్రి చెప్పాడు. 26వ కీర్తన 6, 7, 8 వచనాలు మనం చదువుకున్నాం. నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను అన్న. గంగాళము దగ్గర కడుగుకొని, చేతులు కాళ్ళు కడుగుకొని శుద్ధి పొంది, నా పైన నాకు ఏ దోషము కనబడకుండా నేను పూర్ణమైన సరి అయిన మనస్సాక్షి కలిగి నీ సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తానన్నాడు. ఏది బలిపీఠం? 43వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. జస్ట్ 1 వర్స్. నీ వెలుగును 43:3 నీ వెలుగును నీ సత్యమును, అంటే చీకట్లో నాకు నీ వెలుగు కావాలి. నీ సత్యమేదో సరిగా తెలియని నాకు నీ వాక్య సత్యం కావాలి. ద ట్రూత్ ఆఫ్ దై వర్డ్. నీ వెలుగు, ఆ ఆత్మ ద్వారా కలిగే వెలుగు మనం పొందాలి ఎప్పటికప్పుడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును అన్నాడు. ఎక్కడికి? ఆయన వెలుగు, ఆయన సత్యం బయలుదేరినట్లయితే అవి 4 స్థలాలకు మనకు త్రోవ చూపిస్తాయి. 1, మొదటిది ఆయన పరిశుద్ధ పర్వతానికి అన్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతానికి రావాలి. ఆ పర్వతాల్లో పరిశుద్ధ పర్వతం ఆయన కోరుకున్నది ఉన్నది, ఆయన ప్రతిష్ఠించినది. ఆ సరిహద్దు దగ్గరకు ఆయన మనం తోడుకొని వస్తాడని వేరొక చోట చెప్పాడు. రెండవది, పర్వతానికే కాదు మనం రావాల్సింది, ఆయన నివాస స్థానమునకు రావాలి. అది ఆయన గుడారం, అదే ఆయన మందిరం అని చెప్పాడు. ద డ్వెల్లింగ్ ప్లేస్. ఈ లోకంలో ఉండగా మన ఉద్యోగాలు మనకుంటాయి, మన బాధ్యతలు మనకుంటాయి, మన కుటుంబాలు మనకుంటాయి, మన కార్యకలాపాలు మనకుంటాయి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ us his delight, his presence, his grace, his glory. we can see there. ఆయనను అనుభవించడానికి ఆ నివాస స్థలానికి రావాలి. అక్కడ వారికి అక్షరార్థమైన నివాస స్థలం, ఏ టెంట్ ఆర్ ఏ టాబర్నాకల్ ఆర్ ఏ హౌస్. పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అక్కడికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు మూడవది ఏమంటాడు? అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు వస్తాను, అవి నాకు త్రోవ చూపును అన్నాడు. మూడవది దేవుని బలిపీఠం చెప్పాడు. పాత నిబంధన కాలంలో అక్షరార్థం అది. క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువను చూపించే బలిపీఠం అది. ఆయన సిలువ కార్యం, సిలువ యజ్ఞాన్ని చూపించే బలిపీఠం. బలిపీఠానికి ఎన్ని దిక్కులు ఉంటాయి, ఎన్ని వైపులు ఉంటాయి? ఇప్పుడు ఇది ఉన్నట్టుగానే 4 వైపులు ఉంటాయి కదా. లేవియా కాండానికి రండి, 4 మాటలు అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మీరు వినే మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, అది నా కోరిక. చూడండి, లేవియా కాండం 1వ అధ్యాయం. మీరు అర్పించే గోవు కానీ, గొర్రె కానీ, గువ్వ కానీ, పక్షులు కానీ, పశువులు కానీ, ప్రాణులు, పక్షులు ఏవైనా సరే అవి ఎలా అర్పించాలో ఆయన చెప్పాడు కదా. కొంచెం కష్టమైనటువంటి విషయాలు అయినా కొన్నిసార్లు మనం లేఖనాలు గ్రహించడానికి తప్పక సమయాన్ని అప్పగించుకోవడం మంచిది. 4 వైపులు ఇక్కడ చూపిస్తున్నాడు. 2 తేటగా ఉన్నాయి, 2 తేటగా లేవు. ఆ తేటగా లేనివి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఆయన ఏమంటాడు చూడండి, 11వ వచనం చదువుకుందాం. బలిపీఠపు 1:11. బలిపీఠపు ఉత్తర దిక్కున, బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా ఏం చేయాలా? బలిపీఠం ఉత్తర దిక్కున, పై దిక్కున ఏం చేయమన్నాడు? యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఒక ముక్క పట్టుకున్నాం మనం, ఉత్తర దిక్కున వధింపవలెను అన్న. ఇట్ వాస్ స్లెయిన్ ఆన్ ద నార్త్ సైడ్. అంటే నార్త్ సైడ్ ఉత్తర దిక్కున వధింపబడినది. తర్వాత అది కడుగవలను అని ఆయన చెప్తున్నాడు. 8వ వచనం చివరి భాగంలో దాని ఆంత్రములను, లేక 9వ వచనం మొదటి కదా, దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడుగవలను అన్న. మొదటి మాట వధింపవలెను. వధించింది ఎక్కడ? ఉత్తర దిక్కున కదా.
తర్వాత కడుగవలను అన్నాడు. అంటే ఆ ఆంత్రములు వాటన్నిటినీ కడిగేది ఎక్కడ అంటే పశ్చిమ వైపున, పడమర వైపున. అక్కడ లేదు ఆ మాట. వేరే లేఖనాలు చూస్తే ఆ మాట ఉంటుంది, మీరు తర్వాత చూడండి, ఇప్పుడు మనకి సమయం కాదు. వధింపబడినది ఉత్తర దిక్కున, అది చూడాలి. కడుగబడినది పడమడి దిక్కున, అది చూడాలి. మీరు సర్క్యులర్ ఫామ్లో వస్తే తర్వాత దక్షిణ దిక్కున ఏమైంది, అది దహింపవలను అని చెప్తున్నాడు కదా. వధింపబడాలి, కడుగబడాలి, తర్వాత ఏం చేయాలా, దహించబడాలి. 13వ వచనం చదవండి. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను. అప్పుడు కడిగిన తర్వాత అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠం మీద బలిపీఠము మీద దానిని దహింపవలెను అన్నాడు. గనుక ఖడ్గము అగ్ని జ్వాల అంటారే, అగ్ని జ్వాల అంటారు, లేక కత్తి నిప్పు అంటాడు. ఆదికాండం నుండి 2 చెప్పాడు. కత్తితో వధింపబడాలి ఉత్తర దిక్కున, నీళ్లతో కడుగబడాలి పడమటి దిక్కున, తర్వాత దహించబడాలి ఎక్కడ, బలిపీఠం మీద. ఆ బలిపీఠం మీద బలి పశువు పెట్టబడింది, అది వధించబడాలి. అది ఎక్కడ, దక్షిణ దిక్కున. ఇప్పుడు 3 దిక్కులు అయిపోతే మిగిలింది ఇది ఏ దిక్కు? ఉత్తర దిక్కు స్టార్ట్ చేశాం, పడమటి దిక్కు వచ్చాం, అక్కడ నుండి కిందకి దక్షిణ దిక్కు వచ్చాం. ఇంకే దిక్కు మిగిలింది? కొందరు ఉత్తర దిక్కు అంటున్నారు, సర్లే. తూర్పు దిక్కు మిగిలింది. తూర్పు తిరుగుదండం పెట్టారు అంటారు. అందుకే తూర్పు తిరుగుదండం పెట్టి మామూలుగా తూర్పు తిరిగినా పడమటి తిరిగినా మనకేమి రాదు. కానీ ఇక్కడున్న సత్యం ఏమంటే, లేవియకాండం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమన్నాడు? మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట. అంటే అది వధించబడిన తరువాత ఏది మిగిలిపోకూడదు. అంతా ఏమైపోతున్నది? బూడిదగా మారిపోతుంది. మొత్తం వధింపబడింది ఉత్తర దిక్కున, దాని ఆంత్రములు కడుగబడ్డాయి. అంటే కంటికి కనబడని లోపలి భాగాలు వధించబడిన తర్వాతనే వాటిని విడదీయాలి, కడగాలన్నాడు. విడదీసి కడిగిన తరువాతనే అది అంతా దహించబడాలని చెప్పి, అది పడమటి దిక్కున కడుగబడింది. అక్కడ ఉన్నది గంగాలు. తర్వాత దక్షిణ దిక్కున బలిపీఠం మీద అది దహించబడగా అది ప్రభువుకు పూర్తిగా అంగీకరించబడినట్టు చిహ్నంగా ఏం మిగిలింది? బూడిద, యాషెస్. Even those ashes, they were to be placed on the east side. అది తూర్పు దిక్కున అన్నాడు. ఇవి 4 మాటలే: వధింపబడుట, కడుగబడుట, దహించబడుట, బూడిద పారవేయుట. ఈ 4 మాటలే. కానీ మనం ప్రభువు సన్నిధికి చేరి వచ్చినప్పుడు మన బలిపీఠమై ఉన్న ప్రభువును గురించి మనం అన్ని దిక్కులా ధ్యానించాలి. ఆయన ఎలా జీవించాడు, బలికి తగిన గొర్రె పిల్లగా, ఏ దోషము, ఏ కళంకము, ఏ మచ్చ లేనివాడుగా, పూర్ణ పవిత్రుడుగా, పాపరహితుడుగా ఆయన ఎలా జీవించి మన కొరకు వధింపబడ్డాడు. బైబిల్ అంతట్లో గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అనేది శ్రేష్టమైన అంశం. అందులో వధింపబడిన గొర్రె పిల్ల అని ప్రకటనతో ముగిస్తున్నాడు. ఆయన మన కొరకు వధించబడ్డాడు కదా. ఆయన ఎలా మన కొరకు వధించబడ్డాడో ధ్యానించి ఆయన సన్నిధికి రావడం, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయడం. తర్వాత ఆయన తల, ఆయన చేతులు, ఆయన పాదాలు ఊరికే పై ఆకారం మాత్రమే కాదు, ఆయన ఆంత్రములు, అంటే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద హార్ట్ ఆఫ్ గాడ్, ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయన దయాళుత్వం, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సత్య స్వభావం, ఆయన దీనత్వం, ఆయన సాత్వికం, ఆయన విధేయత, ఆయన సేవా జీవితం, ఇవన్నీ ఆంత్రములు మనకి లోపల ఉండిపోతాయి. తేటగా తెలియవు. అవి ముఖ్యమైనవన్నీ లోపలే ఉన్నాయి. అవి కడుగబడ్డాయి. తర్వాత పూర్తిగా వధించబడుట, దహింపబడుట అనేది ఆయన చేసిన కార్యం. నియమించాడు ఆయన. ఈ రీతిగా ఒక్కొక్క దిక్కుకు వెళ్ళినప్పుడు యోగ్యముగా జీవించినటువంటి ఆ గొర్రె పిల్ల కడుగబడుట, తర్వాత
దహించబడుట మనం చూస్తాం. దేవుని ఉగ్రతలో నీవు నేను నిలవాలి. మనం నిలవలేం, మన వల్ల కాదు. మనకు బదులుగా ఆయన సరిపోయిన మధ్యవర్తిగా ఆయన మన కొరకు ప్రాణమర్పించాడు. ఆయన పూర్తిగా దహించబడ్డాడు. ఏమి మిగల్లేదు. యాక్సెప్టెడ్ ఆఫ్ ద ఫాదర్, టోటలీ అప్రూవ్డ్. పరలోకపు తండ్రి ఆయన అంగీకరించాడు. కనుకనే యోహాను సువార్త 20 ప్రకారం నేను ఇంకా ఎక్కిపోలేదు అని చెప్పాడు. ఆయన ఎక్కి వెళ్ళాడు, అంగీకరించబడ్డాడు. మళ్ళీ అదే ఆదివారం శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. బూడిద కనబడుతున్నది, ఏమీ మిగిలిపోలేదు. తండ్రి వలన పూర్తిగా అంగీకరించబడిన మన ప్రియ రక్షకుడు. ఈ రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అవతారాన్ని, దైవత్వాన్ని, మానవత్వాన్ని, ఆయన నమ్మకమైన సేవా జీవితాన్ని, ఆయన జరిగించిన ప్రాయశ్చిత్తాన్ని, ఆయనలో ఉన్న పునరుత్థాన సత్యాన్ని, వీటన్నిటినీ ధ్యానించి ఆయన సన్నిధికి మనం చేరి రావడం 26వ కీర్తనలో చెప్పాడు. 4 దిక్కులు, బలిపీఠం యొక్క 4 దిక్కులు అక్కడ చెప్తున్నాడు. అక్కడ మనం ఆరాధించడం, స్తుతులు చెల్లించడం. ఆరాధన దినాన ప్రార్థనలు కాదు, విజ్ఞాపనలు కాదు, వేరే విషయాలు కాదు. ఆక్యుపైడ్ విత్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రభు సన్నిధికి మనం వచ్చేది ఎందుకంటే ఆయనను కొనియాడడానికి, ఆయన వర్ణించడానికి, ఆయన ప్రసిద్ధి చేయడానికి మనం చేరి వస్తాం. ఆ రీతిగా స్తుతించడానికి, తరువాత ఆ ప్రభువుని గురించి లోకానికి ప్రచురము చేయడానికి, ఆయన సంఘాన్ని ప్రేమించడానికి మనమే అప్పగించుకున్నాం. ప్రభు తన వాక్య తలంపులు మన కొరకు దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరికీ సహవాసం ఉంది, పెద్దలు చెప్తారు, నేను ప్రార్థన చేసి ముగిస్తాను. స్తుతిపాత్రుడు అయిన మా ప్రియ ప్రభువా, మీ ఆవరణం, మీ సన్నిధి, దాని విలువ, దాని ప్రశస్తత మాకు తెలియచేస్తున్నారు. గంగాళం యొక్క ప్రయోజనాన్ని మా ఎదుటికి తెచ్చారు. బలిపీఠం యొక్క విశేషాలు మా ఎదుటికి ఉంచారు. ఈనాడు మాకున్న బలిపీఠం మీ కుమారుడే అని ఎరిగి ఆయనకు సమీపంగా వచ్చి ఆయన మరీ లోతుగా, తీవ్రంగా మేము గ్రహించి ఆరాధించగలుగునట్లు, ఆయన నివాస మందిరాన్ని, సంఘాన్ని ప్రేమించున్నట్లు, ఆయన గురించి లోకములో సాక్ష్యం ఇచ్చినట్లు మమ్మను దీవించుమని, మధ్యాహ్నం రాత్రి ఎదుటి 2 కూడికల్లో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.